ఓ డైరెక్టర్ లేకపోతే వెండితెరకు ఐశ్వర్య రాయ్ పరిచయం అయ్యేది కాదట. ఐశ్వర్య మొదటి సినిమా ఇరువర్, ఇప్పటి రావణ్ దాకా అందాల ముద్దుగుమ్మ కెరీర్ గ్రాఫ్ ని మార్చేసిన ఆ డైరెక్టర్ ఎవరు? నీలికల్ల ముద్దుగుమ్మ చుట్టూ హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ తిరిగేలా చేసిన ఆ పర్సన్ గురించి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఐశ్వర్య రాయ్, ఓ సారీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్ సినిమాల్లోకి రాకుంటే ఏమై ఉండేది? హ్యాపీగా ఆర్కిటెక్ట్ ఇంజనీర్ గా సెటిల్ అయి ఉండేది. షాకింగ్ న్యూస్ ఏం కాదు. మిస్ వరల్డ్ గా ఎంపికైన తర్వాత ఐశ్వర్య మదిలో ఇదే కోరిక ఉండేదట. అయితే ఓ డైరెక్టర్ తో పరిచయం. ఆ దర్శకుడు ఐశ్వర్య ఒపీనియన్ తో ఏకీభవించలేదు, సినిమాల్లోకి లాక్కొచ్చాడు. ఈ విషయాన్ని ఎవరో అల్లాటప్పా వ్యక్తి చెప్పింది కాదు, స్వయంగా ఐశ్వర్యే అంటోంది. ఇంతకీ ఐశ్వర్యను వెండితెరపైకి తీసుకొచ్చిన ఆ డైరెక్టర్ ఎవరు? ఐశ్వర్యనే కాదు, ఎంతో మందికి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది కూడా ఆ దర్శకుడే. అప్పటి ఇరువరైనా ఇప్పటి రావణ్ అయినా ఆ డైరెక్టర్ మణిరత్నమే. మరోపక్క అభిషేక్ లోని కొత్త నటుని బయటకు తీసిన దర్శకుడు కూడా మణిరత్నమే. గురు సినిమాతో అభిషేక్ లోని భిన్న నటనా పాటవాలను చూపించిన మణి ఇప్పుడు రావణ్ తో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్లు దాటుతున్నా స్టార్ గా వెలుగొందుతోంది ఐశ్వర్య. వీరి ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న రావణ్ ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి. భారీ బడ్జెట్ తో ఇప్పటికే ఈ ఫిల్మ్ పై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. इसकी जिंदगी बाकी अभी 14 घंटे बाद मरेगी. మరోవైపు ప్రభుదేవ నయనతార ప్రేమ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇద్దరికీ పెళ్లైనట్టు ఇప్పటికే అనేక కథనాలు వచ్చిన నేపథ్యంలో వారి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఇది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. డీప్ లవ్ లో మునిగిపోయిన నయనతార ప్రభుదేవ పెళ్లి వ్యవహారం తరచూ తెరపైకి వస్తోంది. అందాల కుట్టి నయనతారతో నిండా ప్రేమలో మునిగిపోయిన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ పెళ్లితో ఏకమైనట్టు ఇప్పుడు ఇంటర్నెట్ లో కూడా ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమిళ వర్గాలకు ఆసక్తికరంగా మారిన ఈ ప్రేమాయణం విల్లు చిత్రం షూటింగ్ సమయంలో ప్రారంభమైంది. నయనతార హీరోయిన్ గా ఉన్న ఆ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహించాడు. అప్పటి నుంచి చట్టపట్టాలేసుకు తిరగడం మొదలెట్టింది ఈ జంట. చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై కన్నులు సోలెనులే. ఇద్దరి వ్యవహారం ముదిరిపోవడంతో ప్రభుదేవ భార్య రమాలత్ సీన్ లోకొచ్చింది. నయనతారకు సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా వారి బంధంలో పెద్దగా మార్పు లేదు. ఇద్దరు పిల్లలున్నా సరే నువ్వే నా తోడంటూ నయన్ ప్రభుని వదల్లేదు. పెళ్లి చేసుకోపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా హెచ్చరించింది. అప్పటికే చెన్నైలోని ఓ ఫ్లాట్ లో ఇద్దరూ కలిసి జీవిస్తున్నట్టు కూడా కోలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. ఇటీవలే ప్రభుదేవ తండ్రి సుందరం మాస్టర్ ఇంట్లో జరిగిన విశేష యాగంలో స్టార్లిద్దరూ దంపతులుగా పాల్గొని దండలు మార్చుకున్నారని కూడా ఫోటోలు వెలుగు చూశాయి. సుందరం దంపతుల అండతో ప్రభు నయన్ జంట చెలరేగిపోతోందంటూ ప్రభుదేవ భార్య రమాలత్ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్టు సమాచారం.
లాలా